వడ్రంగి ఓ వడ్రంగి ఇకనైనా మేలుకో. కార్పెంటర్ వృత్తి మీద జీవనం సాధిస్తున్న సోదరులందరికీ నా యొక్క చిన్న విన్నపం. మేలుకో మేలుకో ఓ వడ్రంగి మేలుకో. ఎన్నేళ్ళు ఇలా చేచాపి అర్థిస్తావు? ఒకప్పుడు నువ్వంటే విలువ ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది? ఎందుకిలా నువ్వు దిగజారి నీతోటి వారిని దిగజారుస్తున్నావు? ఇది నీకు భావమా? వడ్రంగి వడ్రంగి మేలుకో, ఇకనైనా మేలుకో. దీనిపై నువ్వు ఒకసారి నీ మనసు పెట్టు. ఒక్కడివి మారడం వల్ల ఎంతమంది కుటుంబాలు బాగుపడతాయో ఒక్కసారి ఆగి ఒక్క క్షణం ఆలోచించు వడ్రంగి ఓ వడ్రంగి. ఒక్క క్షణం నీ ఆలోచన వల్ల ఎన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి. ఇందులో నీవు నీ కుటుంబం ఉందని తెలుసుకో వడ్రంగి ఓ వడ్రంగి. అది నా కోసం కాదు, నాకెందుకని ఆలోచిస్తున్నావేమో. నీ సంసారం, నీ పిల్లల భవిష్యత్తు దీనిలోనే ఇమిడి ఉందని తెలుసుకో. నువ్వు చేసే పొరపాటు నిన్ను, నీ పిల్లల భవిష్యత్తు కాక నీతోటి వారి కుటుంబాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని తెలుసుకో వడ్రంగి ఓ వడ్రంగి. ఇకనైనా మేలుకో. ఇకనైనా నువ్వు మేలుకోకపోతే నీ పిల్లల భవిష్యత్తు, నీతోటి వారి పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుందని తెలుసుకో. మన కుటుంబ పెద్దలకి ఎలా విలువ ఇచ్చేవారు, దాన్ని చూశాకే కదా మనం ఈ వృత్తిని ఎంచుకున్నది. అంతటి మర్యాద మనకిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు వడ్రంగి ఓ వడ్రంగి. ఇకనైనా మేలుకో. మీ తోటి వారితో ఒక కూటమిగా ఏర్పడి మీ కష్టానికి తగినంత ఫలితం, లాభం ఎంత నష్టం ఎంత, ఎలా చేస్తే లాభం వస్తుంది, ఎలా చేస్తే నష్టం వస్తుందని కూటమిలో కూర్చొని చర్చించుకున్న తర్వాత ఇలా అయితే మనకు గిట్టుబాటు అవుతుందని ఒక నిర్ణయానికి రండి. అలా చేయడం వల్ల మీరు మారుతారు, మీ పక్కన వారు కూడా మారుతారు. మీరు 10 మంది సభ్యులు కలిసి మాట్లాడుకున్న అందులో 3 మారిన తర్వాత 7 మంది ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మారతారని తెలుసుకో. కార్పెంటర్లమంతా ఒక తాటిపై నిలబడదామని నిర్ణయం తీసుకోండి. ఫలితం దైవ నిర్ణయం.